ఇంకొక చాలా ఫ్రీక్వెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ మేనేజ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అరేస్ ఇన్ ద యూజ్ స్టేట్. అంటే ఒకవేళ స్టేట్ వేరియబుల్లో ఒక అరే కానీ ఆబ్జెక్ట్ కానీ ఉంటే దాన్ని ఎలాగా అప్డేట్ చేస్తావు అనేది ఆ క్వశ్చన్. అంటే మేనేజ్ అని అంటే అప్డేట్ చేయడం అనే విషయంలో లోపల ఉన్న వాల్యూని తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, లేకపోతే దాంట్లో ఒక కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. దానికోసం మనం బేసిక్గా అయితే డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ అనేది వాడుకుని ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో దీన్ని జనరల్గా మన రెగ్యులర్ ట్రైనింగ్స్లో అయితే టు డూ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పాను, రాణి, వాణి, సాయి అని 3 స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు వాళ్ళని నేను డిస్ప్లే చేశాను. ఇప్పుడు కొత్త స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. దీనికి ఒక ఐడి పెట్టుకున్నాను. ఐడి పెట్టకూడదు కానీ జస్ట్ సింప్లిఫై చేయడానికి నేను ఐడి అని పెడుతున్నాను. BUTTON బటన్ యాడ్ స్టూడెంట్ అని అన్నాను. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనము ఒక ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. ఆ ఫంక్షన్ సంబంధించిన ఆ ఫంక్షన్ లోపల యాడ్ స్టూడెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. ఈ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసుకుందాం. ఫంక్షన్ యాడ్ స్టూడెంట్ అని చెప్పి మనం రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ కొత్త స్టూడెంట్ని మనం తెచ్చుకోవాలి. వేర్ NST ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID ఆఫ్ D1 డాట్ వాల్యూ. సో ఆ వాల్యూ మనకు వస్తే ఆ వాల్యూ నేను స్టూడెంట్స్లోకి అప్డేట్ చేయాలి. ఇప్పుడు సెట్ స్టూడెంట్స్ ఆఫ్ NST అన్నాను అనుకోండి, ఏమవుతుందంటే అరే పోయి కొత్త స్టూడెంట్ వస్తుంది. కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ని అలాగే ఉంచేసి, అంటే ఒక కొత్త అరే లోపల ఆల్రెడీ స్టూడెంట్స్లో ఏ డేటా అయితే ఉందో దాన్ని అలాగే ఉంచేసి కొత్తగా వచ్చిన వాల్యూని మనం సప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా చేయాల్సి ఉంటుంది అని అంటే బేసిక్గా స్టేట్ వేరియబుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. వాటిని మనం డైరెక్ట్గా మాడిఫై చేయడానికి లేదు. ఈవెన్ ఇప్పుడు మీరు ఈ రకంగా కాకుండా స్టూడెంట్స్ డాట్ పుష్ అనడానికి కూడా లేదు, పుష్ ఆఫ్ NST అనడానికి కూడా లేదు, ఇలాగా చేయడానికి కూడా లేదు. మనం ఇంకా డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక కొత్త అరేని కానీ కొత్త ఆబ్జెక్ట్ని కానీ మళ్ళీ మనము స్టూడెంట్స్లోకి రీప్లేస్ చేయాలన్నమాట. సో వీ యూజ్ ద రీప్లేస్ టెక్నిక్ టు అప్డేట్ ద అరే అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ స్టేట్ వేరియబుల్. సో ఆబ్జెక్ట్స్ సంగతి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో మనకి రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది, పెద్ద వీడియో.